కుంభాభిషేకమనే పరిజయే నమో నమో నిర్జరే పరిజరారణ్యాన త్రిపాదుశ్యామతండవే త్రిపాదూర్ధ లక్ష్మీకాంతం కమలనయనం యోగభుజానగమ్యం వందే విష్ణుం దేవహరం సర్వలోకైకనాథం. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. మా ఊరిలో కొత్తగా వినాయక స్వామి టెంపుల్ అయితే కట్టడం జరిగిందండి. ఆ సందర్భంగా స్వామివారికి కుంభాభిషేకం అయితే మేము చేశామండి. ఆ కుంభాభిషేకం ఎలా చేసాం, ఏంటి ఆ పద్ధతులు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అసలు కుంభాభిషేకం అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, అసలు చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేయాలి అనేది అయితే మాట్లాడుకుందామండి. కుంభాభిషేకం అనేది హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైన అండ్ విశిష్టమైన కార్యక్రమం అండి. అసలు కుంభం అంటే కలశం, అంటే ఒక చిన్న పాత్ర అని దాని యొక్క అర్థం. అభిషేకం అంటే పవిత్ర జలస్నానం. ఈ రెండూ కలిసి దేవతల శక్తిని ప్రేరేపించే విధంగా చేస్తారనమాట. ఇది ఎందుకు చేస్తారంటే, ఈ కుంభాభిషేకం ముఖ్యంగా కొత్త ఆలయాలు నిర్మించినప్పుడు కానీ, లేదా పాతపడిపోయినటువంటి ఆలయాలు పునరుద్ధరణ చేసినప్పుడు కానీ ఈ యొక్క కుంభాభిషేకం అనేది తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక ఆచారం, హిందూ ఆచారం అండి. కుంభాభిషేకం యొక్క పవిత్రత, అసలు ఈ ప్రాముఖ్యత ఏంటి అనుకుంటే, ఒకటి ఆలయం యొక్క పవిత్రతను కాపాడడం కోసం, రెండు దేవత శక్తులను ఆహ్వానించడం కోసం, భక్తుల యొక్క శ్రేయస్సు కోసం ఇవైతే చేస్తామండి. ఇది ముఖ్యంగా మనం కుంభాభిషేకం చేయడానికి ప్రాముఖ్యత ఏంటంటే ఇదన్నమాట. ఫస్ట్ది ఆలయం యొక్క పవిత్రతను కాపాడడం కోసం అని అంటే, మనం ఆలయం నిర్మించేటప్పుడు వివిధ వాస్తు దోషాలు ఉండొచ్చు. అదేవిధంగా ఆలయంలో మనం శిల్పాలు నిర్మిస్తాం, అదేవిధంగా గోపురాలు కూడా నిర్మిస్తూ ఉంటాము. సో వాటిలో ఎటువంటి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ లేదా ఎటువంటి లోపాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోవాలని మనం ఈ కుంభాభిషేకంలో మనం ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తాం. అదేవిధంగా ఈ దేవతాశక్తులని ఆవాహించడం అంటే మరేమీ కాదండి, మనం ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన ఏదైతే చేస్తామో ఆ విగ్రహానికి మనం పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా, అంటే మన మంత్రాల ద్వారా చేసినటువంటి మంత్రశక్తిని ఆ యంత్రం ద్వారా మనం ప్రతిష్ఠించినటువంటి విగ్రహానికి శక్తిని కూరుస్తామండి. దాన్నే దేవతాశక్తిని ఆహ్వానించడం కోసమని ఈ కుంభాభిషేకంలో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి, అవి కూడా చేస్తాం. అదేవిధంగా భక్తుల యొక్క శ్రేయస్సు కోసం ఈ కుంభాభిషేకం చేస్తాం. భక్తుల యొక్క శ్రేయస్సు అంటే దేవుని దగ్గరకు వచ్చి సన్నిధిలో ఉండి వాళ్ళు కోరుకున్న కోరికలు కోరాల ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహిస్తాము. అదేవిధంగా కుంభాభిషేకం యొక్క పద్ధతి ఎలా చేస్తారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఈ కుంభాభిషేకం అనేది చాలా కీలకమైన, చాలా కష్టతరమైనటువంటి ఒక ఆచారం అండి. ఇది హిందూ దేవాలయాల్లో ఖచ్చితంగా మనం పాటిస్తాం. ఇది హిందూ యొక్క ధర్మం. సాధారణంగా ఈ కుంభాభిషేకం అనేది 3 నుంచి 5 రోజులు పట్టేటువంటి ఒక కీలకమైన ఆచారం అండి. ఈ కుంభాభిషేకం అంతా కూడా యాగాల మధ్య, హోమాల మధ్య మంత్రాలతో, వేద మంత్రాలతో అయితే చేస్తారండి. ఈ కుంభాభిషేకంలో మొదటిది ఆవాహనం. ఆవాహనం అంటే వేద మంత్రాలతో హోమం చేసి మొదటగా అయితే ఈ కుంభాభిషేకాన్ని అయితే మొదలు పెడతారండి. ఆ తరువాత పుణ్య ఆవాహనం అంటారండి. అంటే పవిత్ర జలాలని సేకరించిన ఆ పవిత్ర జలాలతో మనం విగ్రహాన్ని మనం శుద్ధి చేసుకుంటామండి. ఆ తర్వాత కుంభస్థాపనం అంటారు. కుంభస్థాపనం చేస్తాం. ఈ కుంభస్థాపనం అంటే గంగా, యమున, గోదావరి వంటి పవిత్ర జలాలను సేకరించి ఆ జలంతో ప్రత్యేకంగా ఈ కుంభాలలో వాటిని భద్రపరిచి వాటిని నిల్వ ఉంచి చేస్తామండి. ఆ తరువాత యాగశాలలో ప్రత్యేకమైన పూజలు అండ్ హోమాలు చేస్తారు. ఆ తర్వాత మహాభిషేకం చేస్తారు. అంటే ఆలయానికి అండ్ విగ్రహానికి పవిత్రత రావడం కోసం ప్రత్యేకమైనటువంటి పూజలైతే చేస్తారు. ఈ పూజలన్నీ చేయడానికి 3 నుంచి 5 రోజుల యొక్క సమయం అయితే పడుతుందండి. ఒక్కొక్క రోజు ఇలా చేసుకుంటూ ఒక క్రమపద్ధతిలో
చేసుకుంటూ పోతారు. తర్వాత ఈ కుంభాభిషేకం మరునాడు విగ్రహాన్ని ప్రత్యేకమైన పూజలు చేసి మళ్ళీ యాగశాలలో పూజలు చేసి హోమాలు చేసి ఆ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత నుంచి భక్తులకు ఈ కుంభాభిషేకం యొక్క నీతి ఏమనగా ఇది భక్తులకు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించే విధంగా చేసేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం అండి. ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇప్పటిదాకా కుంభాభిషేకం అంటే ఏమిటో తెలుసుకున్నాం. అదేవిధంగా కుంభాభిషేకం ఎలా చేస్తారు అనేది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. ఓం నమో గణేశాయ నమః. ఓం నమో గణేశాయ నమః. ఓం నమో గణేశాయ నమః. జై బలో గణేష్ మహారాజ్కి జై. ऋतस्सामानुजज्ञरे चिन्तागुं सजज्ञे तस्मात् ऋतुस्तस्मादायन्त तत्संयोरावणीमहे घातं यज्ञाय घातं यज्ञपदये देवी स्वस्त्यस्त्र सद्गुरुं वैरूपणीं कर्मफले जुष्टां जुष्टां देवी कुम्पणमधुं प्रबध्ये सुतरसितरस्ते नमः अग्ने त्वं उग्रवगं मुगे मम सापन्नगुर्गानि स्वाक्षेत्राधिपादृतागिद्धिः सत्योऽधिकमेज्यो व्याप्यान्तवतन्मने परिदेशन्वहेतोत्मानवस्तु विश्वतः अवैश्चवारे अस्मिन्निते हितं सम्भवे नमः. नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय श्रीकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. पतये नमो नमो भवत्यहेत्यै जगतां पतये नमो नमो रुद्राय तदा विदक्षेत्राणां पतये नमो नमो सूताय ज्ञानरोहिताय वृक्षाणां पतये नमो नमो मन्दिरे कक्षाणां पतये नमो नमो वायुवत्सवदेदीनां पतये नमो नमो उच्चेद्गोथाय निर्जरे परिजरारण्यानां पतये नमो नमो क्षेभ्यो जिगासिंचुभ्यमुष्टतां पतये नमो नमो विषुवद्योतन्मारुभ्यश्च प्रवृन्तानां पतये नमो नमो विशेषभ्यो बुद्धश्च वो नमो नमो सभाभ्यश्च वो नमो नमो अश्वेभ्यः अश्वभरिभ्यश्च वो नमः. नम आभ्यादिनेभ्यश्च नरेभ्यश्च वो नमो नमो गुच्छेभ्यः गुच्छभरिभ्यश्च वो नमो नमो व्रातेभ्यः प्रातवरिभ्यश्च वो नमो प्रणवरिभ्यश्च वो नमो सेना अभ्यश्चेनानिभ्यश्च वो नमो नो क्षत्रभ्यश्चान्तर्युद्धभ्यश्च वो नमो नमो तदगारेभ्यश्च वो नमो नमो कुलारेभ्यः कर्मारेभ्यः पार्वती ईश्वरेकं सर्वभूतानां नामयोगमहे श्रियं श्रीर्मे भजतो अलक्ष्मीर्मे दर्शतो विष्णुमुखावै मनसारिणि आवश्यकन्तरिक्षारि श्रीविष्णुदाहादरि धनमे देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यमस्तु स्यादायुगौरथं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां घोरेभ्यो తీస్తున్నారా पद्या जन्म वाद्या वेश्म्या जन्म वास्तिव्या च वास्तु
सोमाय रुद्राय नमः साम्राय गणाय नमः सिंहाय चतुष्पतये नमः उग्राय भीमाय नमः त्रिराज गुरांधर. పూజ అనంతరం స్వామివారిని వేదమంత్రాల మధ్య ఆవాహనం చేసి స్వామివారిని శాంతింపజేసి స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారిని అయితే నిద్రలోకి తీసుకువెళ్తారండి. ఇదంతా కూడా వేద మంత్రాల మధ్య మహోన్నత విధంగా ఉంటుంది. అసలు మీరు జీవితంలో ఒకసారైనా చూడాల్సిన అటువంటి ఒక కార్యక్రమం ఇది. నిజంగా అసలు మనకి శక్తులను కూర్చేటువంటి దేవతామూర్తులకు మనం శక్తులు ఇవ్వడం అనేది చాలా గొప్ప అవకాశం. ఇటువంటి కార్యక్రమాన్ని చూసినా కానీ పుణ్యమేనండి. అందరూ కూడా ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓం సర్వదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాన్నరహితస్య పురాణపురుషోత్తమస్య సర్వవిఘ్ననివారకస్య సర్వభూతగణాధిపతస్య శ్రీవరసిద్ధివినాయక స్వామినః దివ్యవిగ్రహప్రతిష్ఠా మహోత్సవాభ్యేన దివ్యదివస సాయంకాల సమయే శ్రీరాజవాసాం గతయాం काशिकापुराधिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं सधर्ममार्गनाशकं स्वर्णपाशकेशपाशशोभिताङ्गनिर्मलम् कालकायकं त्रिलोचन कालकालमामूलाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे शूलदण्डपाशदण्डपाणिमाधिकारणं श्यामकायवादिदेवमक्षरं निरामयो भीमविक्रमं प्रभं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं शिरं समस्तलोकविग्रहं निर्व्यणं किङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथकालभैरवं भजे धर्मसापुराधिनाथकालभैरवं भजे धर्मशिरोपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे रुद्रपादुका प्रभाविरामपादयुग्मकं नित्यमत्तृतीयपृष्ठदैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं करालपुष्पभूषणं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे अट्टहासभिन्नवद्भजान्नकोशसम्पतिं दुष्टपातनष्टपातचालमग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यारम्भं वन्दे विष्णुं भोगहरं सर्वलोकैकनाथं
వారిని లాలపాట పాడి నిద్రింపజేశాక ఈ విధంగా మొత్తం కూడా చేశాక తర్వాత ఈ రోజుతో ఈ పూజ అయితే ఇక్కడికి ముగుస్తుందండి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి స్వామివారి యొక్క ప్రతిష్టాపన. ది నెక్స్ట్ డే స్వామివారి ప్రతిష్టాపన కంటే ముందు కూడా పైన గోపురం మీద కలశాన్ని ఫస్ట్ అక్కడ పైన కలశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత యాగశాలలో పూజలు చేసి ఆ తర్వాత విగ్రహాన్ని అయితే లోపల ప్రతిష్ఠిస్తారన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఆ కలశం తీసుకెళ్ళేటప్పుడు ఆ దిష్టి తీసి పైకైతే తీసుకెళ్తారు. పై ఎత్తుకుపోయినారులే.